గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివ్యశ్రీ. తెలుగు సినీ సంగీత సామ్రాజ్యాన్ని కేవి మహదేవన్, చక్రవర్తి, ఇళయరాజా వంటి గొప్ప సంగీత దర్శకులు ఏలుతున్న రోజుల్లో వారి బాణీలకు భిన్నంగా ఉండే ఓ కొత్త సంగీత దర్శకుడు తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమయ్యారు. ఆయనే ఎంఎం కీరవాణి. ఒక తరహా సంగీతానికి పరిమితం కాకుండా ఫాస్ట్ బీట్, మెలోడీ, ఫోక్ సాంగ్స్, భక్తిరస గీతాలు ఇలా ఏ పాటకైనా తనదైన శైలిలో అద్భుతమైన స్వరాలు సమకూర్చగల స్వరవాణి కీరవాణి. (1989) ఉషా కిరణ్ మూవీస్ నిర్మించిన మనసు మమత చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయమైన కీరవాణి చాలా తక్కువ సమయంలోనే తన సంగీతంలోని మాధుర్యంతో ప్రేక్షకులను అలరించారు. 36 సంవత్సరాల ఆయన సినీ కెరీర్లో తెలుగు, తమిళ్, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో 190 సినిమాలకు సంగీతాన్ని అందించారు. ఒక తెలుగు పాటకు తొలి ఆస్కార్ తెచ్చిపెట్టిన ఘనత ఎంఎం కీరవాణికి దక్కుతుంది. సంగీత దర్శకుడిగా అంతటి కీర్తి ప్రతిష్టలు సంపాదించిన కీరవాణి జీవితంలోని కొన్ని ఆసక్తికర విశేషాల గురించి తెలుసుకుందాం. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. చిన్నతనంలో తల్లిదండ్రులు పెట్టిన పేరుని బట్టి వారి జీవితం, వారి కెరీర్ సాగదు అనేది సత్యం. ఎవరి జీవితం ఎలా మలుపులు తిరుగుతుందో, కెరీర్ పరంగా ఏ రంగంలో వారు రాణిస్తారు అనేది చెప్పడం కష్టం. కానీ కీరవాణి మాత్రం తన పేరును సార్థకం చేసుకున్నారు. కీరవాణి అనేది ఒక రాగ పేరు. ఆ పేరునే తన తల్లిదండ్రులు పెట్టడం, సంగీత ప్రపంచంలోనే కీరవాణి రాణించడం అనేది అరుదుగా జరిగే విషయం. కీరవాణి తండ్రి శివశక్తి దత్త సాహితీవేత్త, సంగీతం అభ్యసించినవారు. ఆయనకు ఎస్ రాజేశ్వరరావు సంగీతం అంటే ఎంతో మక్కువ. విప్రనారాయణ చిత్రంలోని ఎందుకోయి తోటమాలి అంతులేని యాతన అంటూ భానుమతి ఆలపించిన పాట అంటే ఆయనకు ఎంతో ఇష్టం. ఈ పాటను కీరవాణి రాగంలో స్వరపరిచారు ఎస్ రాజేశ్వరరావు. ఆ పాటపై ఉన్న మక్కువతో తన కుమారుడికి కీరవాణి అనే పేరు పెట్టారు శివశక్తి దత్త. కూసింది కోయిలమ్మ. చిన్నతనంలోనే శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకున్నారు కీరవాణి. అలాగే వయలిన్ కూడా నేర్చుకున్నారు. ఆయన సంగీతకారుడే కాదు, మంచి కవి కూడా. సినిమా రంగానికి రాకముందే ఎన్నో కథలు, కవితలు రాశారు. స్వాతి వంటి పత్రికలో ఆయన రచనలు వచ్చాయి. సాహిత్యంపై ఉన్న మక్కువతోనే వేటూరి సుందరామూర్తి దగ్గర కొంతకాలం శిష్యరికం కూడా చేశారు. అలా సాహిత్యం రచనలోని మెళకువల గురించి తెలుసుకున్నారు. సంగీత దర్శకుడిగా మారిన తర్వాత తన కెరీర్ ప్రారంభం నుంచి పాటలు రాస్తూనే ఉన్నారు కీరవాణి. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర చిత్రంలో నా కోసం నువ్వు, అనగనగా, బాహుబలి చిత్రంలో కన్నా నిదురించరా, ఒక ప్రాణం, దండాలయ్య, ట్రిబుల్ చిత్రంలో జనని, ఈగా చిత్రంలోని నేనే నానీనే, విక్రమార్కుడు చిత్రంలోని జుమ్జుమ్ మాయ, జోలాలి వంటి పాటలు రచించారు కీరవాణి. కెరీర్ ప్రారంభంలో ఘరానా మొగుడు, అల్లరి ప్రియుడు, అల్లరి మొగుడు, ఆత్మబంధం, పెళ్లి సందడి ఇలా చాలా సినిమాల్లో పాటలు రాశారు. ముఖ్యంగా కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన చాలా సినిమాలకు సాహిత్యాన్ని అందించారు కీరవాణి. విన్నపాలు వినవలే వింత వింతలు, విన్నపాలు వినవలే వింత వింతలు, పన్నగపు దోమ తెరపైకెత్తవేలయ్యా, విన్నపాలు వినవలే వింత వింతలు.
1979లో ఎన్టీ రామారావు హీరోగా కేఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో వచ్చిన యుగంధర్ చిత్రంలోని దా 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 దాస్తే దాగేదా అనే పాట కీరవాణిని బాగా ఆకర్షించింది. ఆ సినిమాకి ఇళయరాజా సంగీత దర్శకుడు. అప్పటికి ఆయన తెలుగులో అంత పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ కాదు. ఆ ఒక్క పాటతో ఇళయరాజాకు అభిమానిగా మారిపోయారు కీరవాణి. ఆ తర్వాత సంగీతపరంగా ఆయన్ని ఎక్కువగా ఫాలో అయ్యారు. కీరవాణి మొదటి సినిమా మనసు మమత విడుదలయ్యే సమయానికి ఇళయరాజా సౌత్లో టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయారు. ఆయన ప్రభావం కీరవాణిపై బాగా ఉండేది. మొదటి 2 సంవత్సరాలు ఇళయరాజా తరహా పాటలే చేశానని కీరవాణి స్వయంగా చెప్పారు. ఆ తర్వాత తనకంటూ ప్రత్యేకమైన బాణిని ఏర్పరచుకొని స్వరాలు సమకూర్చారు కీరవాణి. కీరవాణి తండ్రి శివశక్తి దత్తాకు, చిన్నాన విజయేంద్ర ప్రసాద్కు సినిమా రంగంతో పరిచయాలు ఉండేవి. ఆ పరిచయాలతోనే చక్రవర్తి దగ్గర కీరవాణిని అసిస్టెంట్గా చేర్పించారు. వేటూరి దగ్గర చక్రవర్తి దగ్గర పనిచేస్తున్న సమయంలో రామ్ గోపాల్ వర్మతో కీరవాణికి పరిచయం ఏర్పడింది. మ్యూజిక్ పరంగా కీరవాణి టాలెంట్ ఏమిటో వర్మ గుర్తించారు. నా ఫస్ట్ సినిమాకి నువ్వే మ్యూజిక్ డైరెక్టర్ అని కీరవాణికి మాటిచ్చారు వర్మ. శివ చిత్రాన్ని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చినప్పుడు కీరవాణి గురించి నాగార్జునకు, వెంకట్కు చెప్పారు వర్మ. డైరెక్టర్గా నువ్వే కొత్త, మ్యూజిక్ డైరెక్టర్ కూడా కొత్తవాడెందుకు, ఇళయరాజాను తీసుకుందాం అన్నారు. అలా వర్మ తొలి సినిమాకు సంగీతాన్ని అందించే ఛాన్స్ మిస్ అయ్యారు కీరవాణి. ఆ వెంటనే వర్మ దర్శకత్వంలోనే వచ్చిన క్షణక్షణం చిత్రానికి మ్యూజిక్ చేసే అవకాశం కీరవాణికి ఇచ్చారు. పూసింది పూసింది పున్నాగా, పూసంత నవ్వింది నీలాగా, సందేళ లాగేసే సల్లంగా, దాని సన్నాయి జల్డోన సంపెంగా, ముల్లో కాలే కుప్పెలై జడ కుప్పెలై. తన కెరీర్ ప్రారంభంలోనే సీతారామయ్య గారి మనవరాలు చిత్రంతో సంగీత దర్శకుడిగా తనేమిటో ప్రూవ్ చేసుకున్నారు కీరవాణి. ఆ తర్వాత కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఎన్నో సినిమాలను మ్యూజికల్గా హిట్ చేశారు కీరవాణి. వీరిద్దరి కాంబినేషన్లో 27 సినిమాలు వచ్చాయి. అన్ని సినిమాల్లోని పాటలు పెద్ద విజయం సాధించాయి. ఘరానా మొగుడు, అల్లరి మొగుడు, సుందరాకాండ, అల్లరి ప్రియుడు, పెళ్లి సందడి వంటి సినిమాల పాటలు ఆ రోజుల్లో చాలా పాపులర్ అయ్యాయి. ఫాస్ట్ బీట్, మెలోడీ సాంగ్స్లోనే కాకుండా భక్తి రసాత్మక చిత్రాల్లోనూ వీణులు విందైన సంగీతాన్ని అందించారు కీరవాణి. అన్నమయ్య, శ్రీరామదాసు, షిరిడి సాయి, పాండురంగడు చిత్రాల్లోని పాటలు ప్రేక్షకుల్ని భక్తిలో ముంచెత్తాయి. తమ్ముడు ఎస్ఎస్ రాజమౌళి తొలి సినిమా స్టూడెంట్ నంబర్ 1 నుంచి RRR వరకు అన్ని సినిమాలకు అద్భుతమైన పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసి ఆ సినిమాల విజయంలో కీలక పాత్ర పోషించారు కీరవాణి. ఇప్పటి వరకు రాజమౌళి 12 సినిమాలకు దర్శకత్వం వహించగా దాదాపు ప్రతి సినిమాలోనూ 1-2 పాటలు రాసే అవకాశం కీరవాణికి ఇచ్చారు రాజమౌళి. ఒక దర్శకుడు చేసిన అన్ని సినిమాలను మ్యూజికల్ హిట్స్ చేయడం అనేది చాలా అరుదైన విషయం. ఆ ఘనత సాధించారు కీరవాణి. చందమామ కథలో చదివ రెక్కల గుర్రాలుంటాయని నమ్మడానికి ఎంత బాగుందో, బాలమిత్ర కథలో చదివ పగడపు దీవులు ఉంటాయని నమ్మడానికి ఎంత బాగుందో. ఇక కీరవాణి చేసిన పాటలకు బ్యాక్గ్రౌండ్ స్కోర్కి లభించిన పురస్కారాలు అనేకం ఉన్నాయి. వాటిలో ప్రధానంగా RRR చిత్రానికి సంబంధించి నాటు నాటు పాటకు ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డు రావడం తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంతో గర్వకారణం. అలాగే అన్నమయ్య చిత్రానికి ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు కీరవాణి. ఉత్తమ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి గాను RRR చిత్రానికి జాతీయ అవార్డు లభించింది. ఇక ఉత్తమ సంగీత దర్శకుడిగా, నేపథ్య గాయకుడిగా, పాటల రచయితగా నంది అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులు, అంతర్జాతీయ అవార్డులు కీరవాణిని వరించాయి. ట్రెండ్కి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ
36 సంవత్సరాలుగా అందరూ మెచ్చే వీణుల విందైన సంగీతాన్ని అందిస్తున్న కీరవాణి తాజాగా మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రానికి కూడా సంగీతాన్ని అందిస్తున్నారు. రాజమౌళి కీరవాణి కాంబినేషన్లో మరో బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్ రాబోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కలికి చిలకల కొలికి మాకు మేనత్త